ఫైబర్ నెట్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఏపీ ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం నెలకొంది. రోజు రోజుకి వివాదం కాస్త ముదరడంతో ఇటీవల ఏపీ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ ఐఏఎస్ దినేష్, ఎండి జీవీ రెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. ఇంత వారిద్దరిని చంద్రబాబు తన వద్దకు పిలిపించుకొని మాట్లాడారు. అయినప్పటికీ ఈ వివాదం తగ్గలేదు. వారు కన్విన్స్ కాలేదు. ఈ క్రమంలోనే జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఫైబర్ నెట్ ఎండి దినేష్ పై ఇటీవల జీవీ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో వివాదం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. తర్వాత అనేక మలుపులు తిరిగింది. అయినప్పటికీ వివాదం తగ్గే పరిస్థితి లేకపోవడంతో జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఫైబర్ నెట్ లో ఉద్యోగుల తొలగింపుపై జీవీ రెడ్డి పదే పదే ప్రస్తావించారు. రెగ్యులర్ కాని ఉద్యోగులను తొలగించాలని తాను చెప్పినప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని, జీఎస్టీ చెల్లింపుల విషయంలోనూ తాను చేసిన సూచనలు అధికారులు బేఖాతరు చేశారని జీవీ రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ సానుభూతి పరులుగా ఉన్న ఉద్యోగులను తాను తొలగించినప్పటికీ ఫైబర్ నెట్ ఎండి ఆమోదించలేదని జీవీ రెడ్డి ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ ఎండి చైర్మన్ ను తన వద్దకు పిలిపించుకొని మాట్లాడారు. అయితే ఫైబర్ నెట్ లో ఏం జరుగుతుందో జీవీ రెడ్డి చంద్రబాబుకు వివరించారు. అయితే అధికారులతో కలిసి పని చేసుకోవాలని జీవీ రెడ్డికి చంద్రబాబు సూచించారు. తాను ఆరోపణలు చేసిన అధికారులతో కలిసి పనిచేయడం ఇష్టం లేక రాజీనామా చేసినట్లు జీవీ రెడ్డి వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో జీవీ రెడ్డి రాజీనామా చేసినప్పటికీ అసలు విషయం వేరే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలక నేత తిట్టడం వల్ల జీవీ రెడ్డి రాజీనామా చేశారని తెలుస్తుంది. అంతేకాదు ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్నా సరే ఓ మీడియా సంస్థ అధినేతకు వరుసకు కొడుకు అయ్యే వ్యక్తి మాట మాత్రమే వినాలని కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక నాయకుడు జీవీ రెడ్డికి సూచించారు. సదర్ మీడియా అధినేతకు వరుసకు కొడుకయ్యే వ్యక్తి పెత్తనం తట్టుకోలేక జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేయడంతో ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న దినేష్ కుమార్ పై కూటమి ప్రభుత్వం వేటు వేసింది. ఫైబర్ నెట్ తో పాటు ఆర్జీఎస్, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రా కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుంచి ఆయన తప్పించింది. అదే కాదు, ఆయన సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జీవీ రెడ్డి రాజీనామా నేపథ్యంలో ఏపీ ఫైబర్ నెట్ కు తదుపరి చైర్మన్ ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే చైర్మన్ గా టీడీపీ సోషల్ మీడియా వింగ్ ను చూసే జయకాంత్ కు ఆ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన ఏపీ డిజిటల్ మీడియా కార్పొరేషన్ చైర్మన్ కావాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే అన్ని విధాలుగా ఆ పదవికి జయకాంత్ యోగ్యుడు అయినప్పటికీ ఎందుకనో చంద్రబాబు జయకాంత్ కోరుకున్న పదవి ఇవ్వలేకపోయారు. అయితే ఇప్పుడు జీవీ రెడ్డి రాజీనామా నేపథ్యంలో ఫైబర్ నెట్ బాధ్యతలను జయకాంత్ కు అప్పగిస్తే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో దీనిపై చంద్రబాబు ఒక స్పష్టత ఇస్తారని జయకాంత్ అనుచరులు భావిస్తున్నారు. జయకాంత్ టీడీపీ సోషల్ మీడియా వింగ్ ను పర్యవేక్షిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ సోషల్ మీడియా బలంగా పనిచేసేలా జయకాంత్ కృషి చేశారు. వైసీపీ ఒత్తిడి ఉన్నప్పటికీ, పోలీసుల సహకారం లేకపోయినప్పటికీ సొంతంగా బృందాన్ని ఏర్పాటు చేసుకుని జయకాంత్ టీడీపీ సోషల్ మీడియా విభాగాన్ని నడిపించారు. టీడీపీ ఎన్నికలు విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనకు ఫైబర్ నెట్ చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పడిన కష్టానికి గుర్తింపు లభించిందని వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై జయకాంత్ ఎటువంటి ప్రకటన చేయలేదు. మరి ఏం జరుగుతుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.